నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ తర్వాత మొన్న ఒక హెలికాప్టర్ క్రాష్ కూడా జరిగింది. అయితే వరుసగా ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఇంకొక ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూడా క్రాష్కి గురయ్యే అవకాశం దగ్గర వరకు వెళ్ళింది అని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా అది ఏ ఫ్లైట్, ఎక్కడి నుంచి ఎక్కడికి జర్నీ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది, అసలు ఏం జరిగిందన్న అంశం గురించి మనతో మాట్లాడడానికి సిరి మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే. నిన్న అసలు అహ్మదాబాద్ ఘటన తర్వాత ఇంకో ఎయిర్ ఇండియా ఫ్లైట్ మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. నెక్స్ట్ తిరుపతిది స్పైస్ జెట్. స్పైస్ జెట్ ఏంటంటే అది ప్రొపెల్లర్. యాక్చువల్గా ఇది జరిగినప్పుడు బోయింగ్ సరిగ్గా లేదు చూసుకోండి అన్నాం. మరి స్పైస్ జెట్ది బోయింగ్ కాదు, వాళ్ళని ఇంత వేరే. ఎలా ఉంటుందంటే యాక్చువల్లీ స్పైస్ జెట్ బుక్ చేసుకున్నా కూడా అవి చిన్నవే, హాఫ్ సీటింగ్ ఉంటుంది బోయింగ్తో కంపేర్ చేసుకుంటే. రెండు 68 సీట్లు అంత మించి ఎక్కువ ఉండవు. ఇట్లా కూర్చోవాలి గంట సేపు ప్రయాణం చేసినా సరే. ఆర్టీసీ బస్సులో కూర్చున్నట్ట అంతే. అదేంటో అంటే నా పర్సనాలిటీకిలే, మరి మిగతా వాళ్ళు ఎలా వెళ్తారో నాకు తెలియదు. అదే అనిపిస్తుంది, నాకన్నా లా ఉన్న వాళ్ళు ఎట్లా వెళ్తారు ఏంటా అని ప్రొపెల్లర్స్లో. అంటే అంతా ఒకటే ఉంటుందా? బిజినెస్ క్లాస్ సపరేట్ ఉంటుందా? కంఫర్ట్ ప్రొపెల్లర్ అంతా ఒకటే, అది ఉండేదే ఇంత, ఇంకా దాంట్లో ఇన్ని క్లాసులే ఉండవు. నెక్స్ట్ తర్వాత ఆ స్పైస్ జెట్ గురించి చెప్పాలి. నాకు ఎందుకో అనిపించింది, టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఈ మిగతా ఇండిగో ఇవేంటంటే మనకి గేట్ నెంబర్ 9, 10 నుంచి డైరెక్ట్గా ఫ్లైట్లోకి కనెక్టివిటీ ఉంటుంది. ఈ ఒక్క స్పైస్ జెట్ ఏంటంటే నువ్వు ఎయిర్పోర్ట్లోనే 2 ఊర్లు తిరగాలి, నడుస్తూనే ఉంటావు. గేట్ నెంబర్ 122, 121కి ఇస్తాడు వాడు. పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఏటో పోవాలి. వెళ్ళిన తర్వాత అక్కడికి ఒక బస్సు వస్తుంది. ఆ బస్సు కూడా నిన్ను 3 ఊర్లు తిప్పి తీసుకెళ్ళుద్ది ఎక్కడెవరో. అంటే ఏదో వెలివేయబడ్డ ఫ్లైట్ లాగా ఎయిర్పోర్ట్లో కూడా ఓ మూలకు ఉంటుంది స్పైస్ జెట్. అలా ఎందుకు ఉంటుందో కూడా నాకు తెలియదు. ఏమో వాళ్ళ కాంట్రాక్ట్ అట్లా ఉందేమో. అది ఈ లోపల కూడా ఇబ్బందిగానే ఉంటుంది. పాతవి ఫ్లైట్స్ అన్నీ, ప్రొపెల్లర్స్ అన్నీ కూడా. ఒక ఇండిగోవే కొంచెం ఎందుకో ఫ్రెష్గా కనిపిస్తాయి 4-5. విస్తారావి బాగుంటాయి, అలయన్స్వి కూడా బాగుంటాయి, కొత్తగా ఉంటాయి. కొన్ని కంపెనీలు మొన్న 91 అదే వచ్చింది, అదొక రకంగా ఉంటాయి ఫ్లైట్లు. ఇప్పుడు మనము కార్లే ఒక 15 ఏళ్ళ తర్వాత తీసేస్తాం, దాన్ని ఇంకా పెంచి ఏదో డోకు కారు అంటాం. దాని అయిపోయింది, దీని పాటలు దొరకవు, ఈ టైప్ మాట్లాడుకుంటాం. విమానం కదా బాబు, ఎక్కడో గాల్లో పోతుంది, నువ్వు ఆపి రిపేర్ చేసుకోలేవు కదా, అవునా? ఖచ్చితంగా కూలాల్సిందే. ఇప్పుడు కార్లైనా రోడ్డు మీద ఆగుతాయి ఎక్కడో మూలకి, బాగానే ఉంటావు. ఇది అట్లా కాదు, కొన్ని వందల ప్రాణాలు పోతాయి. కాబట్టి అదేంటో కొంచెం పాతగా ఏర్పడినా దాన్ని తీసేయమని చెప్తే బెటర్. మన వాళ్ళు ఏమో వినరు, ఇప్పటికీ ఫ్లైట్ జర్నీలు పోతానే. నాకైతే నిజంగా మొన్న చూసిన తర్వాత ఇప్పటికీ భయం అట్లాగే ఉంది. నాకు బేసిక్గా కూడా భయమే. గోవా ఎప్పుడు వెళ్తున్నావు మరి? నేను ఇప్పుడు ఇప్పట్లో పోను. నిజం, ప్రామిస్. తెలుసా, మామూలు కూర్చున్నా గంట సేపు భయమే. చెవిలో ఏదో పెట్టుకొని కార్టూన్లు అవి చూసుకుంటూ వెళ్తా. సిగ్నల్ ఎలా? వైఫై వాడొద్దులే, అది దీన్ని ఏమంటారు, ఇంటర్నల్ వైఫై ఉంటుంది, సిగ్నల్ వాడకూడదు అంతే. మనం ఆల్రెడీ రీలోడెడ్, ఇప్పుడు యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ మళ్ళీ మనం చూసుకోవచ్చు కదా, ఆఫ్లైన్ వీడియోస్ అట్లా. సో ఆ గంట ప్రాణం బిగపట్టుకుంటే చాలు, అంతే, ఇంకంత మించి లేదు. అట్లాంటిది ఇలాంటివి చూసిన తర్వాత ఇంకా భయం వేస్తుంది, మామూలు భయం కాదు. అవి ఉంటాయి ఫ్లైట్లు కూడా పాత కనిపిస్తూ ఉంటాయి కొన్ని సీటింగ్స్ కానీ. లోపల అంటే మనం చేసే వేషాలే, ఎవరినేం అనలేము. బయట ఎక్స్టీరియర్ అయినా కొన్ని చూస్తే పాతది అని తెలిసిపోతూ ఉంటుంది. బట్ స్టిల్ దే ఆర్ రన్నింగ్. 2 years 3 years తర్వాత వాటిని తీసేస్తే బెటర్. అంటే మరి వాళ్ళకి వ్యయం బాగా ఖర్చు అవుతుందిలే. నాకున్న కోరిక ఏంటంటే ఆ బ్లాక్ బాక్స్ తొందరగా దొరికి, ఆ బ్లాక్ బాక్స్లో ఇన్ఫర్మేషన్ ఎవరైనా తీసుకొని జర్నీ ఫిలింలో 2 బస్సులు గుద్దుకుంటే చూపెడతాడు న్యాచురల్గా మురుగదాస్, ఎగ్జాక్ట్గా ఎలా జరిగిందని ఆ డెప్త్ని. అలా కనుక దీన్ని ఏదైనా తీస్తే చూసి ఒకసారి చూడాలనేది ఒకటి. ఎందుకు ప్రమాదాన్ని అట్లా కాదు, అంటే ఇప్పుడు బ్లాక్ అట్లా అనుకుంటే బ్లాక్ బాక్స్ కూడా వినకూడదు కదా. అంటే కొంచెం తెలుస్తుంది కదా మనకు ఎలా జరిగింది ఏంటనేది, కుతూహలం అంతే. సరే, వాట్ ఎవర్. బట్ వరుస ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే 3-4 చూసాం ఇన్ని. అంటే ఈ నెలలోనే 3వ. అయ్యో, మధ్యలో ఇంకొకటి ఉంది, అదేంటి,
కొసరు అంటాం చూడు దేనికైనా. ఇప్పుడు ఏదైనా వస్తువు కొంటే ఫ్రీ వస్తువులాగా ఒక హెలికాప్టర్ కూలింది, అదే కేదార్నాథ్ 7 చనిపోయారు. కేదార్నాథ్ 7. సో చూడు, అంటే అసలు విమానం అంతా పైకి వెళ్ళకపోయినా ఇక్కడిక్కడ తిరిగినా సరే కూలుతున్నాయి, కూలుతున్నాయి. నాకు అప్పుడప్పుడు నా టెర్రస్ మీద నేను బయటకు వచ్చి బట్టలు వేసినప్పుడు చూస్తే అని వెళ్తుంటే భయం వేస్తుంది నాకు. నీ అమ్మాయి ఇప్పుడు వచ్చి పడిపోతే ఏంట్రా ఇది పరిస్థితి అని ఫ్రాంక్లీ. వినడానికే చాలా భయంకరంగా ఉంది. పైగా ఇంకొకటి చెప్పాలి, టు బి ఏమనుకోకపోతే ఇంటరప్ట్ చేస్తున్నందుకు, కొన్ని చిన్నవి జట్లు ఉంటాయి తిరిగేస్తుంటాయి మనకు పైన, చాలా దగ్గరికి కనిపిస్తుంటాయి, హైదరాబాద్ తిరుగుతుంటాయి వరుసగా. అది ఇంకా భయం వేస్తుంది నాకు. అది అవి ఇక్కడ మన హకీంపేటలో ఏవియేషన్ అకాడమీ అది ఉంది కదా, హకీంపేట్ బేగంపేటది వచ్చేసి ఏంటంటే పర్సనల్ ఫ్లైట్స్ ఉంటాయి, వాళ్ళు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తారు, లేదా ప్రధానమంత్రులు రాష్ట్రపతులు వీళ్ళు వచ్చినప్పుడు లోకల్లో ఉన్న ఎయిర్పోర్ట్ అది. హకీంపేట దగ్గర ఒక ఎయిర్ బేస్ ఉంది మనకి. అదేంటంటే వీళ్ళు ఈ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే డిఫెన్స్ వాళ్ళు, వీళ్ళు ఇంకా హిందుస్థాన్ ఏరోనాటికల్ అది ఉందిగా హెచ్ఏఎల్, వాళ్ళకి సంబంధించి అప్పుడప్పుడు ఎగురుతూ ఉంటాయి అంతే. సింగిల్ పర్సన్ వెళ్తూ ఉంటాడు, అది భయం వేస్తుంది. చిన్న దాంట్లో బుడ్డిగా ట్రుర్రు వెళ్ళిపోతుంటే పైన కళ్ళ ముందు ఏంద్రా అది అని నెత్తిన పెడితే ఏంటి ట్రైనింగ్ అది వాళ్ళు ఇచ్చేది. సో అట్లే ఉండదు. అయితే ఇంకొకటి డౌట్ నేను మర్చిపోయాను, నిన్న ఒక వీడియో ఫుల్ వైరల్ మారింది. అతను బతికిన అతను సింపుల్గా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు అక్కడ కాలుతూ ఉంటే, ఏదో స్లో మోషన్ రజనీకాంత్ వచ్చినట్టు వస్తున్నాడు. దాని గురించి చూసాం వీడియో. మంచిదేగా, తప్పే అంటే పాప మా గందరగోళం ఆయనకి. ఇప్పుడు ఆయన ఆ సీట్ ఒకటే కొంచెం పక్కన పడింది, ఆయన అటు రావాలి, రాకపోతే అది 1000 degrees Celsius, అది 1000 degrees అంటే నీకు అక్కడే 1000 degrees. ఈ పిల్లోడు తీసాడే, పిల్లోడిని అరెస్ట్ చేశారు ఆర్యన్ని. వాళ్ళ ఇంటి వరకు కూడా ఇంచుమించు 100-200 వేడి ఉంటుంది. మనకి ఎండాకాలం 45 దాటితేనే చచ్చిపోతాం. 50 నేను ఎప్పుడు చూడలేదు. నేను చూసాను 52 వరకు చూసాను. 52 ఉంటే మాడిపోతావు. కుక్క దగ్గర ఉంది. అవునా, ఎక్కడది? గుంటూరు, నీకు ఇక్కడ మాచర్ల నుంచి గుంటూరు వెళ్ళే రూట్. పిడుగురాళ్ళ కాదు, నీకు మాచర్ల నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు నరసరావుపేట ఆ రూట్ అవన్నీ పిడుగురాళ్ళ ఏరియాలే. పిడుగురాళ్ళ ఏరియా అటు సైడ్, అదే అందుకే ఆ పేరు పిడుగురాళ్ళు అని. అక్కడ 51.52 వరకు వెళ్తుంది అది సెల్సియస్. అది కనుక అది అక్కడికి వెళ్తే ఊపిరాడు మనిషికి. దేవుళ్ళు అలా అయినా తట్టుకొని బతుకుతున్నారు అక్కడ అంటే. సరే, వాట్ ఎవర్, అది ఉంటుంది, ఆ వేడి అనేది ఉంటుంది. సో తను అదేంటో వచ్చాడు మొత్తానికి. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏం చేశారు, ఈ పిల్లోడు ఉన్నాడు ఆ ఫ్లైట్ తీసినవాడు, అబ్బాయి ఏంటంటే 17 years అబ్బాయి, వాళ్ళ డాడీ మాజీ ఆర్మీ ఎంప్లాయీ, అక్కడ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు, రిటైర్డ్ ఆర్మీ. ఆ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న స్లమ్లో ఉంటున్నారు వాళ్ళు. నువ్వు నేను సినిమా చూసావా, అది ఏంటంటే మన సనత్ నగర్ ఫ్లైఓవర్ ఇట్లా దగ్గర నుంచి వెళ్తాయి ఫ్లైట్స్, అట్లా వీళ్ళ ఇంటిపై నుంచి ఇట్లా దగ్గర నుంచి వెళ్తాయి. పిల్లోడికి ఆనందం వేసింది ఒకటి దగ్గరగా వస్తుంటే, వాడు వెంటనే దాబా ఎక్కి తీసాడు. అన్ఎక్స్పెక్టెడ్ అదే ప్రమాదం. వాళ్ళ నాన్నకు పంపాడు, అది ఎటో పంపితే క్షణాల్లో ఈ వీడియో బాగా వైరల్ అయింది. అంత కరెక్ట్గా నువ్వు ఎందుకు తీసావు, నువ్వే పేల్చావా, నీకు ఎవరన్నా చెప్పారా ఇది కూలుద్దని, అలా ఎలా తీసావని చెప్పి పట్టుకున్నారు. భయం వేస్తుంది ఎవరికైనా. ఇంటికి 4-5 వ్యాన్లు వచ్చి, ఇప్పుడు ఒక స్లమ్ బస్తీలోకి స్కూటర్ మీద 2 కానిస్టేబుల్ వస్తేనే భయపడతారు. అలాంటిది 4-5 జీబులు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు వచ్చి ఏడి మీ అబ్బాయి దా అని చెప్పి తీసుకెళ్తే వాళ్ళకి కంగారు ఉంటుంది, భయపడతారు కదా. పైగా వాళ్ళ డౌట్లు ఏంటి, ఈయన డాడీ ఆల్రెడీ ఆర్మీలో పనిచేసి వచ్చాడు, బార్డర్లో పనిచేసి వచ్చాడు, పాక్షిక సంబంధాలు డౌట్లు ఉండడంలో తప్పు లేదు కదా. పిలుస్తారు, భయపడవద్దు ప్రతిదానికి అని ఉంటుందిలే భయం. అంటే ఆ స్లమ్లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఆ మాత్రం భయం ఉంటుంది. ఏదో తీసుకెళ్లారంట, ఏదో చేసావంట, అడుగుతారు నువ్వెందుకు తీసావు, రెండు కూర్చోండి చెప్పండి అంతే, నువ్వెందుకు తీసావు, ఏం లేదు ఇలా వచ్చాను అనుకోకుండా తీసాను, అది అనుకోకుండా ప్రమాదం జరిగింది. అప్పుడు ఇతను ఏంటంటే సాక్షిలాగా ఆ కేసులో చేరుస్తారు. ప్రత్యక్ష సాక్షి ఎవడు, అందులో తప్పించుకున్న ఆయన. నెక్స్ట్ ఇతను కూడా చూసిన ప్రత్యక్ష సాక్షి చూశాడు ఇలా జరిగింది. చెప్పడానికి 242 మంది లేరు,
సో వీళ్ళని అందులో ఈయనని చేరుస్తారు ఒక పాత్రలాగా. ఎప్పుడన్నా ఈ కేసు ఓపెన్ అయ్యి దాని గురించి ఏమైనా చర్చలు జరిగినప్పుడు ఈ పిల్లోని కూడా ఒక పిలుపు, అంతే, భయపడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ రైట్. ఓకే, కంపారిటివ్ ఇక్కడికి వస్తే ఈ విమానం గురించి చెప్పండి. ఏ విమానం అయినా సరే ఇదని కాదు అదని కాదు, అంటే తరచూ ఎయిర్ ఇండియా పేర్లు 10 సార్లు వస్తుంది. ఏదైనా సరే అది మనం చెప్పేటంటోళ్ళం అయితే కాదు, వాళ్ళు అన్నీ చూసుకుంటారు. కోళ్ళ టెస్ట్ కూడా చేస్తారు వింగ్స్లోకి తీసుకెళ్ళి, హెన్ గన్ అంటారు దాన్ని. ముందే కోడిని ఇసిరేస్తారు అందులోకి, దేంట్లోకి? తిరిగే దాంట్లోకి, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. ఫ్యానా? ఎందుకు ఇసిరేస్తారు? అదొక టెస్టు. దిష్టి తీస్తారా? జంతు బలి. పైన దాని అర్థం పైన పక్షులు వస్తూ ఉంటాయి కదా, అట్లా మాత్రం ఎఫెక్ట్ అవుతుంది అనేది దానికి సంబంధించిన టెస్ట్. సో ఇట్లా చాలా టెస్టులు చేస్తారు. ఒకటి పైకి ఎగరాలి అంటే అన్ని చూసుకొనే వెళ్తారు వాళ్ళు కూడా. అంత ఆషామాషిగా ఏదో కార్ తీరా అటు నడు అటు పార్క్ చేయి రోడ్డు అవతల పెట్టి అన్నట్టు కాదు కదా. సింపుల్గా సమ్ టైమ్స్ ఏదో ఇది బాగాలేక అలాంటివి అవుతూ ఉంటాయి. అంతమంది ఒకటేసరికి ఇది బాగాలేకుండా ఎలా వచ్చింది అనేది దాన్ని ఏం చేయలేం కదా. ఇంతమంది సామూహికంగా మరణాలు అనేది అసలు ఏది దీనికి రీజను? అసలు ఏ యాంగిల్లోనూ మాట్లాడలేము దీని గురించి. అదే కదా, ఏ యాంగిల్లోనూ మాట్లాడలేము. ఆస్ట్రాలజర్లు ఏమో గ్రహాలు అంటారు, వాళ్ళ పొంద. కాకపోతే సైంటిఫికల్ రీజన్స్ కూడా కొన్ని ఉంటాయి. బట్ సైంటిఫికల్ రీజన్స్ గురించి మాట్లాడుకోవడానికి ఈ ప్రమాదాలు పనికిరావు. పెట్రోల్ పైప్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల జరిగిందంటారు. అది అయితే సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే పైన సోలార్ సిస్టంలో కొన్ని గ్రహాలు దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని ప్రమాదాలు జరుగుతాయి ఎయిర్ బేస్లో అని ఉంటాయి. ఆ ఎయిర్ బేస్ అంటే అక్కడికి వెళ్ళాలి నీవి, కనీసం అన్ని వేల అడుగుల ఎత్తులో ఉంటే నీకు ఏమైనా ప్రమాదం అది ఇది అని మాట్లాడుకోవచ్చు. వీళ్ళు ఇక్కడిక్కడే కదా ఎగిరింది. 45 సెకండ్స్ ప్రమాదం తెలుసా ఇది? 45 సెకండ్స్ ఓన్లీ, అంటే 1 మినిట్ పూర్తిగా అవ్వాల. 45 సెకండ్స్లో జరిగిన ప్రమాదం. 825 అడుగులు, 625, 110 మీటర్లు, అంతే, అంతమించి ఏం లేదు. బట్ ఏమో ఇంకా ఫేట్, కొన్ని ప్రమాదాలు చెప్పలేము. ఇప్పుడు ఒక దగ్గర ఇట్లా అనబోయేవాడు ఇట్లా అన్నాడని రైలు పట్టాలు దాటి ఎటెటో పోయి అయిన సందర్భాలు చూసాం మనం. గుద్దుకు చావడం, కుంభమేళ లాంటివి వస్తే తొక్కిసలాటలు, వైకుంఠ ద్వారం ఉంటే తొక్కిసలాటలు, ఎవడో చెయ్యూపడానికి వస్తే వీళ్ళెళ్ళి తొక్కి చచ్చిపోవడాలు. చావు రాసింది అంత. ఇంక దాన్ని ఏ విధంగా కాపాడలేం, కర్మ, అంతమించి ఏం చెప్పలేం. అంటే తెలిసి జరుగుతున్నాయి, తెలియక జరుగుతున్నాయి ప్రమాదాలు. ఇంకా ఎందుకంటే తొక్కిసలాట, ఇప్పుడు ఈ విమానం అన్నావా, అదేదో సాంకేతిక లోపు ఒక వస్తువుకు సంబంధించింది. నేను నిన్ను తొక్కుతున్నా, నువ్వు నన్ను తొక్కుతున్నావు నీ కాలు కింద. అది అటు తొక్కుతున్నప్పుడు సైకో లేస్తాడేమో మనుషులు అనిపిస్తుంది. అదే కదా, పరిస్థితి తెలుస్తున్నా కూడా తొక్కుకుంటా అట్లా. అదే నేను నిన్న అంటే వీళ్ళని కూడా ఏమనలేనులే, వెనకాలోడు తోస్తున్నాడు కాబట్టి నేను తొక్కాల్సి వస్తుందని చెప్తాడు. నువ్వు తిరిగి అటు వాడిని దొయలేవా? ఆడు తోస్తే నువ్వు పడిపోతున్నావా అంటే తిరిగి వాడిని దొయలేవా? సస్తారా ఇట్లా అంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడా చూస్తున్నాం కదా. సో అలాంటి ప్రమాదాల గురించి ఎక్కువ మాట్లాడలేము ఇంకా మనం.